హాయ్ ఫ్రెండ్స్, అతిథి మర్యాదలు వీటి గురించి కొంచెం అవగాహన ఏర్పాటు చేసుకుందాం. పూర్వం ఎవరైనా ఇంటికి అతిథులు వస్తే వారికి తమకు వీలైనంతలో ఉపచారాలు చేసి సత్కరించి మరీ పంపించేవారు. ఈ రోజుల్లో అది తగ్గిన ఆ పద్ధతిని అనుసరించటం వల్ల ఎంత మేలు జరుగుతుంది అనేటటువంటిది చెప్పుకుందాం. మంచి మిత్రులను కలిగి ఉండడము, వాళ్ళని కలిసినప్పుడు మంచి మంచి విషయాలు మాట్లాడుకోవడము, వీటి వల్ల మనం శక్తిని పొందుతాం. కంటికి కనిపించినటువంటి ఈ విషయాలపై మనం ఈరోజు ఒక చక్కటి కథ ద్వారా తెలుసుకుందాం. అనగనగా ఒకరోజు వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చాడు. ఇద్దరు అనేక విషయాలు మాట్లాడుకున్నారు. ఇద్దరు ఋషులు కదా. వశిష్ఠుడు తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరి వెళ్ళబోతుంటే విశ్వామిత్రుడు ఒక విలువైన కానుక ఇవ్వదలిచాడు. తన యొక్క 1000 ఏండ్ల తపశ్శక్తిని వశిష్ఠునికి ధారపోశాడు. వశిష్ఠుడు దానిని ఆనందంగా స్వీకరించాడు. ఇంకొద్ది కాలం అయింది. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి ఆశ్రమానికి వచ్చాడు. వశిష్ఠుడు ఆయనకు సకల ఉపచారాలు చేశాడు. ఆధ్యాత్మిక విషయ చర్చ జరిగింది వారిద్దరి మధ్యాహ్నం. విశ్వామిత్రుడు వెళ్ళి వస్తానని బయలుదేరుతున్నాడు. వశిష్ఠుడు తామిరువురు కూర్చుని మాట్లాడుకున్నటువంటి ఆధ్యాత్మిక విషయాల చర్చ యొక్క పుణ్యాన్ని విశ్వామిత్రునికి బహుమతిగా ఇస్తున్నాను అని చెప్పాడు. విశ్వామిత్రుడు చిన్నబుచ్చుకున్నాడు. తానేమో 1000 ఏళ్ల తపోఫలాన్ని కానుకగా ఇస్తే వశిష్ఠుడు కేవలం ఒక పూట తామిద్దరూ చర్చించుకున్న పుణ్యఫలాన్ని మాత్రమే ఇచ్చాడు. ఇది సమన్యాయం కాదు కదా అనుకుంటూ అదే విషయాన్ని వశిష్ఠుడిని అడిగేశాడు. తపోఫలమా, సత్సాంగత్య ఫలమా, ఏది గొప్పది? ఇది తెలుసుకోవడానికి ఇద్దరు కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మని అడిగారు. ఆయనేమో విష్ణువు చెప్పగలడేమో, ఆయన్ని అడిగి తెలుసుకోండి అని పంపించాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళారు. విష్ణువు పరమశివుడి దగ్గరికి పంపించాడు. సరేనని శివయ్య దగ్గరికి కూడా వెళ్ళారు వాళ్ళిద్దరూను. ఆయన ఈ ప్రశ్నకి ఆదిశేషుడే సమాధానం చెప్పగలడు అని అక్కడికి పంపించాడు. ఇద్దరు కలిసి పాతాళలోకంలో ఉన్నటువంటి ఆదిశేషునికి నమస్కరించి 1000 ఏళ్ల తపోఫలం గొప్పదా, లేదా ఒక్క పూట మాట్లాడుకున్న సాంగత్య ఫలం గొప్పదా అని అడిగారు. ఆదిశేషుడు నాకు సమాధానం చెప్పడానికి కొంత సమయం కావాలి అని అడిగాడు. మరి ఆలోచించి సమాధానం చెప్పేంత వరకు తాను తలపై మోస్తున్నటువంటి భూలోక భారాన్ని మీరిద్దరూ మొయ్యండి కాసేపు అన్నాడు. మళ్ళీ తలపై మోయడం మీ వల్ల కాకపోవచ్చు, బరువుగా ఉంటుంది కదా, అందుకని ఆకాశంలో మీ శక్తితో నిలబెట్టి ఉంచండి అని సలహా ఇచ్చాడు. విశ్వామిత్రుడు వెంటనే నా 1000 సంవత్సరాల తపఫలాన్ని ధారపోస్తాను, నా తపశ్శక్తితో ఈ భూమి ఆకాశంలో నిలబడుగాక అన్నాడు. అయితే భూమిలో ఏ చలనము కనిపించలేదు. అప్పుడు వశిష్ఠుడు ఒక్క పూట సమయంలో మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వల్ల కలిగిన పుణ్యఫలం ధారపోస్తాను, ఆ శక్తి ఈ భూమిని ఆకాశంలో నిలుపుగాక అన్నాడు. వెంటనే ఆదిశేషుడి తలపై ఉన్నటువంటి భూమి ఆకాశంలో ఆధారం లేకుండా నిలబడింది. ఆదిశేషుడు తిరిగి భూమిని తన తలపై ఉంచుకున్నాడు. మీ ఇద్దరు ఇక వెళ్ళి రండి అన్నాడు. మరి మేము అడిగిన దానికి నువ్వు బదులు ఇవ్వనే లేదు అన్నారిద్దరూను.
ఆయన నవ్వుతూ, మీరే మీ శక్తిని నిరూపించుకున్నారుగా అన్నాడు ఆదిశేషుడు. నేను మీకు వేరే చెప్పేదేముంది? 1000 సంవత్సరాల తపోశక్తితో కదలనటువంటి భూమి ఒక్క పూట చేసినటువంటి మంచి మాటల పుణ్యం వల్ల కదిలి ఆకాశాన నిలిచింది అన్నాడు ఆదిశేషుడు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీరిద్దరికీ కలిగినటువంటి సంశయం పూర్తిగా తొలగిపోయింది. మంచి మాటల ప్రభావం ఎంతో మనకి ఈ కథ వల్ల అర్థమైంది కదా. సో మనము మన స్నేహితులతో మంచి మాటలు మాత్రమే మాట్లాడడం అలవాటు చేసుకుందాం. ఓకేనా? మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.